వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవీస్ 10. ఈ వీడియోలో కప్ కేక్స్ చూసారా ఎంత బాగున్నాయో. అయితే వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని దాన్ని బీటర్ తోటి 1 మినిట్ వరకు బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెల్ట్ చేసుకున్న బటర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 1 కప్ మైదా మనం తీసుకున్నట్లయితే 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని దాన్ని కొంచెం కలిపిన తర్వాత మనం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ మీరు వెనిలా ఎసెన్స్ కాకుండా చాక్లెట్ ఎసెన్స్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. అప్పుడు ఫ్లేవరింగ్ కొంచెం చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అయితే నా దగ్గర వెనిలా ఎసెన్సే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ వాడిన. కాకపోతే ఫ్లేవర్లో అయితే టేస్ట్లో ఎట్లాంటి డిఫరెన్స్ మనకి కనిపించదు కాబట్టి మనం ఏదైనా వాడుకోవచ్చు. బీటర్తో ఫస్ట్ లో స్పీడ్లో పెట్టుకొని తర్వాత నెమ్మదిగా 2-3 స్పీడ్స్ వరకు మనం పెంచుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు, అంటే మనకు ఎగ్ కలర్ చేంజ్ అయ్యి పేల్ ఎల్లో వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. మరీ ఓవర్గా బీట్ చేస్తే కూడా ఆ కేక్స్ అనేవి ఎక్కువగా పొంగవు. అందుకని ఎక్కువగా బీట్ చేయడం అనేది అవసరం ఏం లేదు. పీక్స్ వచ్చేంత వరకు ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఒక 5 మినిట్స్ అట్లా తిప్పుతూ దాన్ని కలుపుకుంటూ అంతా మనం వేసిన షుగర్ పౌడర్ ఇంకా ఆయిల్ మొత్తం అందులో కలిసి అసలు మనకు క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేంత దాకా కలుపుకోవాలి. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ మనం ప్రీ హీటింగ్ కోసం కడాయిని స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అంటే మైదా 1 కప్పు, ఇంకా బేకింగ్ పౌడర్ 1/4 కప్పు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకొని దాన్ని జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకోవడం వల్ల 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏమన్నా ఇంప్యూరిటీస్ అంటే చిన్న ఏమన్నా లమ్స్ లాగా ఫామ్ అయి ఉంటే వాటిని తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి పౌడర్ అంతా ఏరీగా తయారవుతుంది, కేక్ మనకు ఫ్లఫీగా వస్తుంది. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి విస్కర్ హెల్ప్ తీసుకొని ఒక 10 సెకండ్స్ మనము కలుపుకోవాలి. కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచెస్ లాగా, అంటే 2-3 బ్యాచెస్ లాగా తీసుకొని మనం వెట్ ఇంగ్రీడియంట్స్లో కొంచెం వేసుకుంటా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం స్పాచులా తోటి కలుపుకోవాలి. లేకపోతే విస్కర్ తోటైనా కలుపుకోవచ్చు. కాకపోతే ఓవర్ మిక్స్ అస్సలు చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయి మనకి కేక్ స్పంజ్ అనేది పఫీగా రాదు. తర్వాత మనం ఒకవేళ మనకు బ్యాటర్ థిక్ ఉంది అని అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ అవసరమైతే వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ ఒకవేళ పెద్ద ఉంటే మనకి మిల్క్ అవసరమేమి ఉండదు. ఒకవేళ లేకపోతే మాత్రమే మనము థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ కాఫీ ఫ్లేవర్ అనేది ఒకవేళ ఇష్టమైతే 2 టీ స్పూన్స్ హాట్ వాటర్లో కాఫీ పౌడర్ని డిజాల్వ్ చేసి అది కొంచెం కూల్ అయిన తర్వాత మన కేక్ బ్యాటర్కి కలుపుకోవాలి. ఇట్లా లమ్స్ లేకుండా కలుపుకున్న కేక్ బ్యాటర్ మనకి ఎట్లా అంటే షైనీగా స్మూత్గా కనిపిస్తుంటుంది. అప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దాన్ని మనం చూస్తే రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది. అయితే ఒక స్పూన్ తీసుకొని మనం కప్ కేక్స్లలో హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి. ఎగ్ వేయకపోతే మాత్రం 3/4 వరకు మనం ఫిల్ చేసుకోవాలి. ఎగ్ వేసినాం కాబట్టి కప్పులో హాఫ్ వరకు ఫిల్ చేసుకొని మనం ఇప్పటికే ప్రీ హీట్ చేసుకున్నాం కదా దాంట్లో పెట్టేసుకోవాలి. అయితే ఇది ఆల్రెడీ మనం 10 మినిట్స్ ప్రీ హీట్ చేసినాము కాబట్టి కప్ కేక్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే 15 మినిట్స్ అంటే హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచొద్దు. ఇంతకుముందు మనం ఏ టెంపరేచర్లో అంటే లో ఫ్లేమ్లోనే కదా మనము ప్రీ హీట్ చేసినాం, అదే లో ఫ్లేమ్ని మనం ఇంకొక 15 మినిట్స్ కంటిన్యూ చేయాలి. మీకు నచ్చితే ఒకవేళ చాకో చిప్స్ ఉంటే దాన్ని కొంచెం మైదాల డస్ట్ చేసి మనము కప్ కేక్స్లో వేసుకోవాలి. అట్లా డస్ట్ ఎందుకు చేయాలంటే
డైరెక్ట్ వేస్తే మన చాక్లెట్ చిప్స్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి, మనకు కనిపించవు. అయితే డస్టింగ్ చేయకపోతేనే కొంచెం పైన తేలుతుంటాయి. నేను చేయడం మర్చిపోయినా, నా చాకో చిప్స్ మొత్తం కప్ కేక్స్ లోపలికి వెళ్ళిపోయినాయి. కాకపోతే అట్లా అయినా చాలా బాగుంటుంది. ఓపెన్ చేసినప్పుడు మనకు చాకో చిప్స్ అన్నీ లోపల కనిపిస్తూ ఉంటాయి మెల్ట్ అయినాక. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ యూజ్ చేసిన, ఉంటే మీరు యూజ్ చేయండి. లేకపోతే ఒక చిన్న గట్టె తీసుకొని కప్ కేక్స్లలో ఫిల్ చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత నా కప్ కేక్స్ చూడడానికి ఇంత చాలా చక్కగా ప్లఫీగా ఎంతో టేస్టీగా ఉన్న కప్ కేక్స్ రెడీ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవీస్ 10. థ్యాంక్ యూ.